హాయ్ అండి. ఈ వీడియోలోనైతే మా ఇంట్లో మేము వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకున్నానో మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ఎక్కువ హడావిడి లేకుండా సింపుల్గానైతే చేసుకున్నాను. నా మ్యారేజ్ అయిన తర్వాత ఇది నా ఫస్ట్ వరలక్ష్మి వ్రతం. ఇంకా అందరిలాగానే ముందు రోజే అన్ని ప్రిపేర్ అయితే చేసుకున్నాను. అంటే నెక్స్ట్ డే పూజకి కావాల్సిన పూలు కానీ మామిడాకు పూలకు అయితే నేను డిఫరెంట్గా 3 to 4 టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ అయితే తెప్పించుకున్నాను. అంటే డెకరేషన్ పర్పస్లో కూడా యూజ్ అవుతుందని. ఇంకా మార్నింగే ఇంకా మా హస్బెండ్ అయితే పూలు మామిడాకు అయితే పెట్టాడు. ఆల్మోస్ట్ వరలక్ష్మి వ్రతంకి కావాల్సిన ఐటమ్స్ అన్నీ కూడా నేను ముందు రోజే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. ఎందుకంటే నెక్స్ట్ డే మార్నింగ్ హడావిడి లేకుండా ఈజీగా అయిపోతుందని. ఇంకా దేవుడి డెకరేషన్ పార్ట్ మాత్రం ఆ రోజు మార్నింగే నేను వంట అయిపోయిన తర్వాత ఇవైతే చేయడం స్టార్ట్ చేశాను. ఇంకా నేనైతే ఎక్కువ డెకరేషన్ చేయాల్సిన అవసరం లేకుండా ఇలా సింపుల్గా ఒక బ్యాక్ డ్రాప్ అయితే తీసుకున్నాను. అది కూడా నేను మీషో నుండి ఆర్డర్ పెట్టుకున్నాను. ఎవరికైనా డీటెయిల్స్ కావాలంటే కామెంట్ చేయండి, నేను లింక్స్ అనేది ఇస్తాను. మనకి ఏ అకేషన్కైనా దానికి తగ్గట్టుగా బ్యాక్ డ్రాప్స్ అయితే ఉంటాయి. మనం సింపుల్గా ఫ్లవర్ డెకరేషన్తో ఎక్కువ అవసరం లేకుండా ఇలా మనకి సింపుల్గా ఉండేలాగా బ్యాక్ డ్రాప్స్ అయితే చూస్ చేసుకోవచ్చు. నేనైతే వరలక్ష్మి వ్రతంకి ఈ బ్యాక్ డ్రాప్ సెట్ అవుతుంది అనేసి నేను ఆర్డర్ పెట్టుకున్నాను. తర్వాత అమ్మవారి ఫోటో పెట్టుకున్నాను కలశంకి. ఇలా సింపుల్గా డెకర్ అయితే చేసుకున్నాను. నార్మల్గా పూజకి రిలేటెడ్ అవన్నీ కూడా నేను చెప్పాను కదా ముందు రోజే ప్రిపేర్ చేసుకున్నానని. ఫ్రూట్స్, ఫ్లవర్స్ ఇలా 3 to 4 టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ అయితే తెచ్చుకున్నాను. నార్మల్గా అమ్మవారికి అయితే మెయిన్గా గులాబీ పూలు అలాగే ఏవైనా సరే తెల్ల పూలు ఉంటాయి కదా, అవైతే అమ్మవారికి ఇష్టం అంటారు. సో అందుకనేసి అవి నేను తెప్పించుకున్నాను. ఇంకా ఆ రోజు అయితే దేవుడి ప్రసాదాలు అయితే టోటల్గా 5 టైప్స్ అయితే చేసుకున్నాను. మా మమ్మీ అయితే వచ్చింది, ఫుడ్ అంతా కూడా మమ్మీ ప్రిపేర్ చేసింది. ఇంకా దేవుడి దగ్గర పూజకి డెకరేషన్ అవైతే నేను చేసుకున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే పులిహోర చేసింది, అలాగే దేవుడికి ఎంతో ఇష్టమైన బెల్లంతో పరమాన్నం చేసింది. తర్వాత కొంచెం పెరుగన్నం చేసింది, అలాగే పూర్ణాలు, వడలు ఇవైతే టోటల్గా 5 టైప్స్ అయితే చేసుకుంది. అందరికీ వాయినాలు ఇవ్వడానికి శనగలు అయితే కామన్గా ఇస్తారు కదా, అవి కూడా ప్రిపేర్ చేసుకున్నాం. ఇలా టోటల్గా అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాలు అయితే టోటల్గా 5 టైప్స్ అయితే ప్రిపేర్ చేశాము. కొంతమంది 9 టైప్స్ 11 టైప్స్ అలానైతే పెడతారు, బట్ నేను మాత్రం అనుకుంది 5 టైప్స్ అనుకున్నాను. 5 టైప్స్ అయితే ప్రిపేర్ చేశాను. మా మమ్మీ ఫుడ్ అంతా ప్రిపేర్ చేసింది. ఇంకా రిమైనింగ్ ఫుడ్ అయిపోయిన తర్వాత దేవుడి దగ్గర అవి సామాన్లు అవన్నీ కూడా సర్దేశాము. తర్వాత పూజ అయ్యేసరికి ఆల్మోస్ట్ 2 to 3 అయితే అయింది. ఎందుకంటే మార్నింగ్ ఫుడ్ అంతా ప్రిపేర్ చేసుకొని దేవుడి దగ్గర అన్నీ కూడా ఆ రోజే సెట్ చేసుకున్నాం. ముందు రోజు డెకరేషన్ అట్లాంటిది అయితే ఏం చేసుకోలేదు. సో అందుకనేసి కొంచెం పూజ అనేది డీలే అయింది. మొత్తానికైతే చాలా మంచిగా చాలా ప్రశాంతంగా అనిపించింది. నా పెళ్ళైన తర్వాత మొదటిసారిగా నేను ఈ వరలక్ష్మి వ్రతం చేసుకున్నాను కాబట్టి చాలా పీస్ఫుల్గా ఏం టెన్షన్ లేకుండా హ్యాపీగానైతే చేసుకున్నాము. ఇంకా పూజకి సంబంధించి అన్నీ కూడా రెడీ చేసుకున్న తర్వాత ఇంకా దేవుడు అమ్మవారి దగ్గర పెట్టడానికి ఒక శారీ అయితే తీసుకొచ్చాను. దాంతోపాటు అడిషనల్గా నాకు ఇంకొక కొత్త శారీ ఉంది కట్టుకోవడానికి. నేనైతే కొత్త శారీనే కట్టుకొని కూర్చున్నాను. అమ్మవారికి తాంబూలం ఇవ్వడానికి సపరేట్గా శారీ అయితే తీసుకొచ్చాను. ఇంకా అన్నీ ప్రిపేర్ చేసుకొని ఇంకా దీపారాధన అయితే చేశాను. దీపారాధన చేసిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి గణపతి పూజ అనేది కామన్గా చేస్తారు కదా. ఫస్ట్ ఏంటంటే చాలామంది ఇలా పంతుల్ని కానీ అయ్యగారిని పిలిచి కానీ చేసుకుంటారు. నేను అలాంటిది ఏం లేకుండా మనకైతే బుక్ బయట దొరుకుతుంది కదా, జస్ట్ నేను ఆ బుక్ తీసుకొచ్చాను. అందులో ఉన్న ప్రాసెస్ అనేది ఫాలో అయ్యాను. దాంతోపాటు యూట్యూబ్లో వీడియోస్ ఉంటాయి కదా, దాంతోపాటే నేను ఫాలో అయ్యాను. ఫస్ట్ అయితే గణపతి పూజ చేసుకుంటాం కదా, ఫస్ట్ అయితే నేను గణపతి చేశాను. గణపతి చేసిన తర్వాత అక్కడే పసుపు, కుంకుమ, అక్షింతలు, పూలు, గంధం అన్నీ కూడా వేసుకున్న తర్వాత గణపతికి అయితే నైవేద్యం పెట్టాను. అంటే ఒక అరటిపండు, కొంచెం బెల్లం అనేది. ఈ నైవేద్యం పెట్టిన తర్వాత రిమైనింగ్ పూజ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. మనం ఏ పూజలోనైనా సరే మొదటిగా గణపతిని పూజిస్తాం కాబట్టి ఏ వ్రతం చేసుకున్నా కూడా ఫస్ట్ గణపతికే చేస్తాము. సో అందుకనేసి ఫస్ట్ అయితే గౌరమ్మని చేసి అక్కడ పెట్టేసి రిమైనింగ్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేశాము. తర్వాత అమ్మవారికి అయితే అభిషేకం చేశాను. నేను స్పెషల్గా ఈ వరలక్ష్మి వ్రతం కోసం అనేసి అమ్మవారి విగ్రహం తీసుకున్నాను. అలాగే వెండి పూలు ఉంటాయి కదా, అవి కూడా 108 అయితే తీసుకున్నాను. ఎందుకంటే మనకి వరలక్ష్మి వ్రత కల్పంలో ఫస్ట్ ఏంటంటే అష్టోత్తరం ఉంటుంది. సో అష్టోత్తరాలు చదివేటప్పుడు మనం పూలు కానీ లేదు అంటే పూల రేకులు కానీ అక్షింతలు కానీ ఏదైనా ఒకటి అమ్మవారి దగ్గర వేస్తూ మనం పూజ అనేది చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనం విగ్రహం ఏదైతే తీసుకొచ్చాం కదా, అది అమ్మవారికి అభిషేకం చేసిన తర్వాత నీట్గా ఒక పొడి క్లాత్తో తుడిచి మళ్ళీ అమ్మవారికి అలంకరించి మనం అమ్మవారిని ఒక ప్లేట్లో పెట్టేసి ఆ అమ్మవారి ఫోటో దగ్గర పెట్టి, నేను చెప్పాను కదా అష్టోత్తర శతనామావళి ఉంటుందని, అది ఒక్కొక్కటి చదువుతూ అమ్మవారి దగ్గర పసుపు, కుంకుమ, అక్షింతలు, పూలు వేస్తూ ఇలా 108 ఉంటాయి. ఆ 108 నామాలు అనేది చదువుకోవాలి. నేనైతే నార్మల్ పూలు కాకుండా వెండి పూలు తెచ్చుకున్నానని చెప్పాను కదా. ఇలా అష్టోత్తర శతనామావళి చాలా పూజలకైతే ఉంటుంది. మనం ఈ వెండి పూలు అనేది ఈ వరలక్ష్మి వ్రతం కనే కాదు అన్ని పూజలకు అనేది వాడుకోవచ్చు. నేనైతే మెయిన్గా వరలక్ష్మి వ్రతంకి యూజ్ అవుతుందని పర్పస్లోనైతే తెప్పించాను. ప్రతి వరలక్ష్మి వ్రతంకి కూడా ఈ అమ్మవారి విగ్రహము అలాగే ఈ 108 పూలు అయితే మనకి యూజ్ అవుతాయి. నేను అష్టోత్తర శతనామావళి చదివినప్పుడు ఒక్కొక్క పువ్వు అనేది ఇలా వేస్తూ
టోటల్గా అష్టోత్తర శతనామావళి అయితే కంప్లీట్ చేశాను. ఇలా మొత్తం కంప్లీట్ అయిన తర్వాత అమ్మవారి దగ్గర పసుపు, కుంకుమ, గంధం, అక్షింతలు అన్నీ వేసుకోవాలి. తర్వాత వ్రతకల్పం అనేది ఉంటుంది. మనకి ఫస్ట్ గణపతి పూజ, తర్వాత అష్టోత్తర శతనామావళి ఉంటుంది, తర్వాత వ్రతకథ అనేది ఉంటుంది. ఈ వ్రతకథ మనం స్టార్ట్ చేసే ముందు అందులో ఒకటే కథ అనేది ఉంటుంది. స్టార్ట్ చేసే ముందే అమ్మవారిని మనస్ఫూర్తిగా మనం ఏదైతే కోరికలు కోరుకుంటామో ఆ కోరికలను కోరుకొని పసుపు, కుంకుమ, అక్షింతలు, పూలు ఇవన్నీ కూడా దగ్గర పెట్టుకోవాలి. తర్వాత ఈ వ్రతకల్పం మొత్తం కంప్లీట్ అయిన తర్వాత అవన్నీ కూడా అమ్మవారి మీద వేసి మన మనసులో ఏదైతే కోరికలు అనుకుంటామో మళ్ళీ ఒకసారి అమ్మవారికి మనస్ఫూర్తిగా కోరుకొని మనం కనుక పూజించాము అనుకోండి, కంపల్సరీ ఆ అమ్మవారు ఆ కోరిక నెరవేరుస్తారనే నమ్మకం అయితే ఉంటుంది. ఇలా వ్రతకల్పం కంప్లీట్ అయిన తర్వాత రిమైనింగ్ ఫ్లవర్స్ మనకి ఏదైతే ఉంటాయి కదా ఆ ఫ్లవర్స్ అన్ని కూడా అమ్మవారి దగ్గర పెట్టి ఫైనల్గా అమ్మవారికి అయితే తాంబూలం పెడతాము. అంటే అందులో చీర, జాకెట్ ముక్క, గాజులు, పూలు, పండ్లు, కుడుకలు ఇవన్నీ కూడా పెడతాము. అలాగే మనం వచ్చిన ముత్తైదువులకి అలాగే 9 మంది, 11 మంది, 5గురికి ఇలా మనం ఎంతమంది అనుకుంటామో అంతమందికి జాకెట్ ముక్కలు కానీ, గాజులు ఇవన్నీ కూడా తాంబూలం అనేది ఇస్తాం కదా. తాంబూలం ఇచ్చే ఐటమ్స్ అన్నీ కూడా అమ్మవారి దగ్గర పెట్టి పూజ చేస్తారు. ఇలా పూజ అంతా కంప్లీట్ అయిన తర్వాత ఫైనల్గా మంగళహారతి అయితే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాము ముందే. ఆ మంగళహారతి అనేది అమ్మవారికి ఇస్తారు. ఇలా ఇచ్చిన తర్వాత మనం ఇంట్లో ఏదైతే నైవేద్యాలు అనేది ప్రిపేర్ చేసుకుంటాం కదా ఆ నైవేద్యాలన్నీ కూడా అమ్మవారికి సమర్పిస్తాము. ఈ మంగళహారతి ఇచ్చిన తర్వాత మనకి ఇలా పక్కన పెట్టేసి తర్వాత మనం ఇంట్లో చేసిన నైవేద్యాలు అన్నీ ఉంటాయి కదా అవి అమ్మవారికి సమర్పించిన తర్వాత మనం ఏదైతే టెంకాయ తీసుకొస్తాం కదా ఆ టెంకాయని కొట్టి మన మనసులో ఉన్న కోరికలను మళ్ళీ అమ్మవారికి ఒకసారి చెప్పుకొని మనస్ఫూర్తిగా మనం ఈ పూజ చేసుకున్నాము. ఏదైనా మనం తప్పులు చేసినా కూడా అమ్మవారికి చెప్పి మనం ఫైనల్గా కొబ్బరికాయ కొట్టేసి మళ్ళీ ఒకసారి అమ్మవారికి ఆ నైవేద్యాలని ఆరగించమని చెప్పి ఒకసారి మనమైతే మంగళహారతి అనేది ఇస్తాము. ఈ మంగళహారతి ఇచ్చిన తర్వాత ఇంట్లో ఎంతమంది ఉంటారో అంతమంది ఈ హారతిని తీసుకొని మనకి ఇక్కడ పూజలో కూర్చున్న వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు తీర్థ ప్రసాదాలు అనేది తీసుకుంటారు. ఇక్కడ అమ్మవారికి ఏదైతే మనం ఫస్ట్ అభిషేకం చేసాం కదా అభిషేకం చేసిన అందులో పంచామృతాలతో మనం అభిషేకం అనేది చేస్తాం. ఆ అభిషేకం నీళ్ళు అనేసి పక్కన పెడతాము. వాటినే అందులో కొంచెం కొబ్బరి నీళ్ళు అనేది యాడ్ చేసి వచ్చిన వాళ్ళందరికీ తీర్థ ప్రసాదాలు అయితే ఇస్తాము. ఇలా మనకి అమ్మవారికి టెంకాయ కొట్టిన తర్వాత దేవుడికి చూపించే ప్రసాదాలన్నీ కూడా అరిటాకులో పెట్టాలి. నార్మల్గా చాలామంది ఇస్తారాకులో కూడా పెడతారు, ఎవరి ఇష్టం వాళ్ళది. నేనైతే అరిటాకు తీసుకొచ్చాను. అరిటాకులో పెట్టడం శ్రేయస్కరం అంటారు. ఇలా అమ్మవారికి అయితే హారతి, నైవేద్యాలు అన్నీ కూడా సమర్పించి హారతిని అయితే ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ ఇచ్చుకొని మనస్ఫూర్తిగా ఇంట్లో వాళ్ళు అందరైతే కూడా అమ్మవారికి మొక్కుకున్నారు. సో నేనైతే ఫస్ట్ టైం చేసుకున్నాను కాబట్టి నాకు తెలిసిన ప్రాసెస్లోనైతే ఇలా సింపుల్గా అమ్మవారికి పూజ అయితే చేసుకున్నాను. ఇంకా దీనికి రిలేటెడ్ ఏదైనా నేను మిస్ చేస్తుంటే కామెంట్స్లో చెప్పండి. నెక్స్ట్ టైం అయితే అస్సలు మిస్ చేసుకున్నాను. నాకు తెలిసిన విధంగా నేనైతే ఇలా సింపుల్గా పూజ అయితే చేసుకున్నాను. ఇలా నార్మల్గా దేవుడి దగ్గర పెట్టింది ఏదైనా సరే ఫస్ట్ ఏంటంటే మనకి హారతి ఇచ్చినా సరే అందులో మెయిన్గా హారతి కర్పూరంతో ఇవ్వాలి. ఇలా అమ్మవారికి ఒక 2-3 మంగళహారతి పాటలు పాడిన తర్వాత అమ్మవారికి హారతి చూపించి నేను హారతి తీసుకొని ఇంట్లో వాళ్ళందరికీ కూడా హారతి అనేది ఇచ్చాను. వన్స్ అందరూ కూడా హారతి తీసుకున్న తర్వాత మనకి ఏదైతే తీర్థప్రసాదాలు ఉంటాయి కదా అవి వచ్చిన వాళ్ళందరికీ పెట్టాలి. అమ్మవారికి కూడా వాళ్ళు పసుపు, కుంకుమ, అక్షింతలు అందరూ కూడా వేసి దండం పెట్టుకుంటారు. వాళ్ళ మనసులో కోరికలు కూడా చెప్పుకున్న తర్వాత మనకి ఇంట్లో మనం వరలక్ష్మి వ్రతం స్టార్ట్ చేస్తే ఎవ్రీ ఇయర్ చేయాలి అలా అని అయితే ఏముండదండి. నార్మల్గా మనకి వీలైతే ప్రతి సంవత్సరం చేసుకోవచ్చు. ఒక వీలు కాదు అనుకుంటే మనకి ఏ ఇయర్ అయితే కుదురుతుందో ఆ ఇయర్ చేసుకోవచ్చు. కొంతమంది అంటారు వరలక్ష్మి వ్రతం స్టార్ట్ చేస్తే కంటిన్యూస్గా చేసుకోవాలి ఎవ్రీ ఇయర్ అని. అలానైతే ఏమి ఉండదండి. కొంతమందికి కలశమాచారం ఉంటుంది, కొంతమందికి ఉండదు. మా ఇంట్లోనైతే ఉంది కాబట్టి నేను కలశం పెట్టుకున్నాను. అలాగే అమ్మవారి ఫోటోనైతే పెట్టుకున్నాము. తర్వాత అందరం కూడా ఇలా తీర్థప్రసాదాలు హారతి తీసుకున్న తర్వాత వచ్చిన ముత్తైదువులు ఎవరైతే ఉంటారు కదా వాళ్ళకి వాయినాలు అనేది కూడా ఇచ్చేస్తారు. నాకు పూజ అంతా కంప్లీట్ అయ్యేసరికి ఆల్మోస్ట్ 1.5 అవర్ అయితే పట్టింది. ఫైనల్గా మా అమ్మవారు ఎలా ఉన్నారు, మా డెకరేషన్ ఎలా ఉంది, పూజ ఎలా ఉందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. చెప్పాను కదా ఎక్కువ ఫ్లవర్ డెకరేషన్ లేకుండా ఇలా సింపుల్గా బ్యాక్ డ్రాప్ తోటే లుక్ అయితే మారిపోయింది. నాకైతే చాలా మంచిగా అనిపించింది. మనం అదే రోజు ఈవినింగ్ కానీ నెక్స్ట్ డే మార్నింగ్ కానీ మనకి కలశం అన్ని కదిలించి మనం కలశంలో కొంతమంది బియ్యం వేస్తారు, కొంతమంది వాటర్ అనేది వేస్తారు. నేనైతే అందులో మెయిన్గా వాటర్ అనేది వేసి అందులో పసుపు, కుంకుమ, అక్షింతలు, గంధం, ఒక 1 రూపీ కాయిన్ ఇవన్నీ కూడా వేశాను. తర్వాత ఈ వాటర్ని తీసుకెళ్ళి నెక్స్ట్ డే మార్నింగ్ మనం అంటే దేవుడిని కదిలించిన తర్వాత తులసి చెట్టుకు అనేది పోయొచ్చు. మనం కలశం మీద పెట్టిన కొబ్బరికాయ ఏదైతే ఉంటుంది కదా దాన్ని నార్మల్గా మనం మళ్ళీ ఒక వారం దేవుడి దగ్గర కొట్టేసి మనం స్వీట్ కానీ ఏదైనా చేసుకోవచ్చు. ఇలా
పూజ అంతా కంప్లీట్ అయిన తర్వాత మా ఇంటికి వచ్చిన ఎవరైతే ముత్తైదువులు ఉంటారు కదా వాళ్ళకైతే ముందుగా అవైలబుల్గా ఉన్న ఎంతమంది ఉంటే అంతమందికి అయితే వాయినాలు అయితే ఇవ్వాలి అనుకున్నాను. నేనైతే ఫస్ట్ 4 మెంబర్స్కి ఇచ్చాను. ఆ డే మొత్తంలో అందరికీ కలిపి 11 మెంబర్స్కి అయితే ఇచ్చాను. నేను ఫస్ట్ టైం అనుకుంది 9 మెంబర్స్ ఆర్ 11 మెంబర్స్ అని. సో నాకైతే లక్కీగా 11 మెంబర్స్ వచ్చారు. నేను 11 మెంబర్స్కి అయితే ఇచ్చాను. సో ఇంకా వచ్చిన వాళ్ళందరికీ కూడా తాంబూలంలో జాకెట్ ముక్కలు, గాజులు, తమలపాకులు, పోకులు, పసుపు, కుంకుమ, ఇంకా గుగ్గిళ్ళు ఇవన్నీ కూడా పెట్టిస్తారు. సో నేనైతే ఇలా వాయినాలు అన్నిటికీ కూడా ప్రిపేర్ చేసుకున్నా. మనం ఇంట్లో చేసుకున్న స్వీట్స్ ఉంటాయి కదా, ఆ రోజు అమ్మవారికి మనం ఏదైతే పరమాన్నం వండుతాం, పరమాన్నం, పూర్ణాలు, వడలు ఉంటాయి కదా, అవి కూడా వాయినంలో పెట్టిస్తారు. సో ఇలా ఫస్ట్ అయితే మా అమ్మకి ఇచ్చాను, తర్వాత మా వదినలిద్దరికి, మా అత్తమ్మకి, అవైలబుల్గా ఉన్న 4గురికి అయితే ఇచ్చాను. తర్వాత నాకన్నా పెద్దవాళ్ళు ఎవరైతే అమ్మ నాన్న ఆశీర్వాదం అయితే తీసుకున్నాను. తర్వాత వాయినం ఎవరికైతే ఇస్తామో వాళ్ళందరి ఆశీస్సులు కూడా తీసుకున్నాను. సో ఇంకా మా ఇంట్లోనైతే ఇలా వరలక్ష్మి వ్రతం అయితే కంప్లీట్ చేసుకున్నాను. ఫస్ట్ టైం నేను వరలక్ష్మి వ్రతం చేసుకున్నాను. సో సింపుల్గా, చాలా మంచిగా, చాలా ప్రశాంతంగానైతే అనిపించింది. ఇంకా పూజ రిలేటెడ్ మీకు ఏదైనా తెలుసుంటే కామెంట్ చేయండి. నెక్స్ట్ టైం అయితే స్కిప్ చేయకుండా చేస్తాను. ఈసారి మీకు ఏదైనా నా పూజలో ఏదైనా రాంగ్ అనిపించినా కామెంట్ చేయండి. నెక్స్ట్ టైం అయితే అలాంటి మిస్టేక్స్ అయితే చేయను. నాకు తెలిసిన విధంగా సింపుల్గానైతే మా ఇంట్లో వరలక్ష్మి వ్రతం అయితే ఇలా చేసుకున్నాను. నేనైతే ఇది థర్డ్ ఫ్రైడే అయితే చేసుకున్నాను. సో మనకి శ్రావణ మాసంలో ఏ ఫ్రైడేనైనా చేసుకోవచ్చు కాబట్టి నేను థర్డ్ ఫ్రైడేనైతే చేసుకున్నాను. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.